ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైనది, పురాతనమైనది, శాశ్వతమైనది మన భారతీయ సనాతన ధర్మం. సనాతన ధర్మాన్నే మన మార్గంగా చేసుకొని ముందుకు సాగుతున్న భారతదేశానికి వెన్నుముకగా నిలిచినవాడు మన రైతన్న. రైతన్న వ్యవసాయం ప్రారంభించిన రోజునే మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాం. ఉగాది పండుగను మొదట్లో యుగాది అని పిలిచేవారు. యుగాది అనగా యుగానికి ఆది అని అర్థం. ఇది కాలక్రమంలో ఉగాదిగా పిలువబడుచున్నది. ఇది గ్రహ గమనాల ఆధారంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి పండగ. అలాంటి ఈ ఉగాది పండగ రోజునే నూతన తెలుగు సంవత్సరాదిగా మనం జరుపుకుంటాం. ఉగాది పండగ నాడు రైతులు పొలం దున్ని వర్షాకాలం నాటికి భూమిని సిద్ధం చేసి వరి నారు పోసి దమ్ము పట్టి వరి నాట్లు నాటి మట్టిలోంచి అన్నపు ముద్దను పండించి ప్రపంచంలోని జీవి మనుగడకు రైతన్నలు దాహదపడుతున్నారు. అలాంటి రైతన్నల పండగ మనందరి పండగ. అలాగే ఉగాది పండగ నాడు భూమాతను, గోవులను, పశువులను మనం పూజిస్తాం. అలాగే ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా మనం తయారు చేసుకుంటాం. షడ్రుచులు అనగా వగరు, చేదు, పులుపు, కారం, బెల్లం, ఉప్పు మొదలగు ఈ రుచులను మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, కారం, బెల్లం, ఉప్పు అనే పదార్థాలతో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని అందరం కలిసి సేవిస్తాం. ఈ ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులున్నట్లే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు, ఒడిదుడుకులు, విజయాలు, అపజయాలు, ఆనందాలు మొదలగునవి అనేక గుణాలు ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా అన్నింటినీ సమపాలలో తీసుకొని ఓర్పు, సహనంతో, ఆలోచన, వివేచనలతో మన జీవితాలను నిర్మించుకోవాలని, పోరాడి సాధించుకోవాలని ఈ ఉగాది పచ్చడి ద్వారా మనకు ఒక సందేశాన్ని మన పెద్దలు అందించారు. అలాగే మనమందరం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి ఒక సాంప్రదాయాన్ని జనవరి 1 పండగగా మనం అందరం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కానీ జనవరి 1 అనే పండగకి ఎటువంటి శాస్త్రీయ దృక్పథం కానీ, వాతావరణంలో మార్పులు కానీ, గ్రహ గమనాల ఆధారంగా కానీ, అలాగే మన జీవన విధానంతో కూడా ఎటువంటి సంబంధం లేనటువంటి పండగ జనవరి 1 పండగ. కానీ మనకి వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే అలవాటు చేశారో ఆ అలవాటుని ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. దానిని కొనసాగించడం పక్కన పెడితే మన పండగ అయినటువంటి శాస్త్రీయ దృక్పథంతో ఏర్పడినటువంటి గ్రహ గమనాల ఆధారంగా మన జీవన విధానాల్లోంచి ఏర్పడినటువంటి వాతావరణంలోని మార్పులతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి పండగే మన ఉగాది పండగ. అలాంటి ఉగాది పండుగని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఉగాది మనకి మరికొన్ని పండుగలు తెచ్చి మన జీవితంలో ఎన్నో ఆనందాలు నింపుతుంది. అందులో ముందుగా గ్రామ దేవత వారాలు, కలగొప్పులు, గౌరీ పౌర్ణమి, అలాగే రైతు నేస్తంగా పిలువబడుతున్నటువంటి నాగుల చవితి పండుగ. ఇలా అనేక పండుగలు మన జీవితానికి ఒక ఆనందాన్ని ఇస్తూ ఈ ఉగాది పండుగ తీసుకొస్తుంది. అలాగే ఈ ఉగాది పండుగ రోజు మనం ప్రారంభ పండుగ అంటాం. ఎందుకంటే రైతు ఆ రోజు వ్యవసాయాన్ని ప్రారంభించిన రోజు కనుక అది ప్రారంభ పండుగ చెప్తాం. ఆ తర్వాత ఉగాది పండుగ నుంచి అనేక పండుగలు దాటుకుంటూ వస్తూ చివరిగా రైతు చేతికి పంట వచ్చిన రోజుని ఫలిత పండగ అంటూ సంక్రాంతి పండగని 3 రోజులుగా అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. ముందు రోజు భోగిగాను, రెండవ రోజు సంక్రాంతిగాను, మూడవ రోజు కనుమగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ విధంగా ఈ పండగలన్నింటినీ కూడా మన జీవితంలోకి తీసుకొస్తున్నటువంటి అసలు సిసలైన పండగ ఉగాది పండగని మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఉగాది పండగని మనం ఎంత అంగరంగ వైభవం జరుపుకుంటామో మన జీవితంలో ప్రతి విషయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకుండా తప్పనిసరిగా ఉగాది పండగని అంగరంగ వైభవంగా జరుపుకొని మన సనాతన ధర్మాన్ని
దాని యొక్క విలువని, ప్రాముఖ్యతని నలుగురికి చాటి చెప్పాలని మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. మన భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిద్దాం, రక్షించుకుందాం, దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. మరొక్కసారి జనవరి 1 పండగ బీరు బారు ఉన్న పండగని దాన్ని గుర్తించి బీరు బారు లేని పండగగా ఉగాదిని మర్చిపోవద్దు. బీరు బారు లేని పండగని మర్చిపోవద్దు. ఉగాది పచ్చడితో రోగనిరోధక శక్తినిచ్చేటటువంటి పండగగా ఉగాదిని గుర్తించండి. స్వధర్మాన్ని పూజించి పరధర్మాన్ని గౌరవించడం మానవత్వం. స్వధర్మాన్ని మరిచి పరధర్మాన్ని పూజించడం మహాపాపం. స్వధర్మాన్ని రక్షించుకోవడం వీరత్వం. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరింత వివరంగా ఉగాదికి సంబంధించిన మరొక వీడియో ఉంది, చూడండి. అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. జై